జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని ప్రతిపక్ష నేత కాదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చినా తాము గౌరవిస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును జగన్ హేళన చేశారన్నారు. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో కొంతమందిని లాగేస్తే ప్రతిపక్ష నేత హోదా పోతుందని జగన్ అనలేదా అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. నైతిక విలువ కోసం మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. జగన్కు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని సొంత చెల్లెలే అన్నారని గంటా తెలిపారు. జగన్ కి మానసిక పరిస్థితి బాగోలేదని ఆయన చెల్లెలే చెప్తోందన్నారు. ఢిల్లీలో జగన్ ధర్నా చేసి అభాసు పాలయ్యారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి చూస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం ఓత్ ఎమ్మెల్యేగా తీసుకున్న తర్వాత ఆయన ఎలా మాట్లాడాడో చూసాం. మామూలుగా యాజ్ పర్ ద గైడ్లైన్స్ దీని ప్రకారం చూస్తే ఆయన ఒక సాధారణ శాసనసభ్యుడు, ఒక పులివెందుల శాసనసభ్యుడు మాత్రమే ప్రస్తుతం. ఒక అపోజిషన్ పార్టీ లీడర్ కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీగా ఆ పొలిటికల్ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకుడు మాత్రమే. ఎందుకు అపోజిషన్ లీడర్ కాదు అంటున్నామంటే డెమోక్రసీలో యాజ్ పర్ కన్వెన్షన్స్ 10% ఆఫ్ ది టోటల్ సీట్స్లో వచ్చిన పార్టీనే అపోజిషన్ పార్టీగా రికగ్నైజ్ చేయడం అదొక సాంప్రదాయం, అదొక ఆనవాయితీ. అంతేకాదు మొన్న 19-24 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చాయి. అంటే 18 సీట్లు ఉంటే అపోజిషన్ లీడర్గా డిక్లేర్ చేస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అపోజిషన్ లీడర్గా డిక్లేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హౌస్లో మాట్లాడిన రికార్డు వీడియోలు కూడా క్లియర్గా ఉన్నాయి హౌస్లో. ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయి చూపిస్తూ చూడు చంద్రబాబు అంటూ అంత పెద్ద వయసున్న వ్యక్తిని కూడా, కనీసం వాళ్ళ నాన్నతో సమకాలికుడు అటువంటి వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని కూడా చూడు చంద్రబాబు అంటూ నీకు ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను కానీ కొంచెం ఇట్లా అంటే ఇక 5-6 కూడా ఆగిపోయిస్తే నీకు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు, ఆ హోదా కూడా లేకుండా చేస్తాం అని చెప్పి ఆయన నోట ఆయన స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా మనకి రికార్డులో ఉన్నాయి. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏలు పెట్టి చూపిస్తూ 23 ఎమ్మెల్యేల్లో ఒక 6-7 నేను తీసుకుంటే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అన్నాడంటే, అంటే 18 తగ్గితే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేవు అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఆయన దగ్గర నుంచి ఎవరు ఏం తీసుకోకుండా నాకు 11 ఉన్నాయి. మరి ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడుగుతున్నాడో అది ఆయన విజ్ఞతకి వదిలేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే అయితే ఎటువంటి ప్రివిలేజెస్ ఉంటాయి, ఎటువంటి ప్రోటోకాల్ ఉంటుంది, ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా దాంట్లో కన్వెన్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం అయితే ఆయన మొత్తం ముందు ముఖ్యమంత్రి గారు చేస్తారు, తర్వాత క్యాబినెట్ చేస్తారు, తర్వాత మహిళా శాసనసభ్యులు చేస్తారు, ఆ తర్వాత ఆల్ఫాబెటికల్గా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు 11 సీట్లు మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఒక ప్రతిపక్ష పార్టీ కింద, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడి కింద గుర్తించి క్యాబినెట్ అయిపోయిన వెంటనే ఆయన్ని పిలిచి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అది రూల్ ప్రకారం అవసరం లేదు. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి అంటే అందరూ ఆ సీరియల్ ప్రకారం 67-70 పేరు కింద ఆయన వచ్చి ఉండేది. అలా కాకుండా ఆయనకు గౌరవం ఇచ్చి ఆయన్ని చేయడం జరిగింది. అలాగే ఆయన కారు వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్కి కూడా మామూలుగా ఆ లోపలికి రావాలంటే దానికి సీఎంకి ఒక రూటు, మంత్రులకు ఒక రూటు, ఎమ్మెల్యేలకు ఒక రూటు ఇట్లా ఉంటుంది. అట్లా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన్ని ప్రత్యేకంగా ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ రోజు కేశవ్ గారిని అడిగితే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రితో మాట్లాడి అవుట్ ఆఫ్ ద వే ఆయనకి ఆ అర్హత లేకపోయినా సరే అటువంటి వ్యక్తిని ఆయనకి కారు లోపలికి అలౌ చేసి ఆయన్ని ఒక ప్రత్యేకంగా గౌరవించాం. ఇన్ని చేసి ఆయన్ని అసెంబ్లీలో ఉండాలి, ఒక ప్రతిపక్ష పార్టీగా రావయా, నువ్వు వచ్చి అసెంబ్లీలో మాట్లాడు, నువ్వు కొన్ని సమస్యలు లేవనెత్తు, ప్రజల తరఫున మాట్లాడమని చెప్పి అడిగితే కూడా ఆయన దాన్ని రాజకీయం చేస్తూ నన్ను ఎప్పుడో మంత్రివర్గం అయిపోయినాక పిలిచారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, చివరికి ఈరోజు నాకు సెక్యూరిటీ ఏదైతే ఒకప్పుడు 900 మంది సెక్యూరిటీ పెట్టుకొని మొత్తం హడావుడి చేశాడు, అటువంటి సెక్యూరిటీని మళ్ళీ పునరుద్ధరించాలి అంటే ఎలా ఉందంటే ఆయన హోదా ఏంటి, ఆయనకి ఏది అర్హత ఉంది, ఏది మనం ఇవ్వచ్చు అనేది పక్కన మర్చిపోయాడు. ప్రతిపక్ష పార్టీ హోదా కావాలంటున్నాడు, అలాగే ఈరోజు సెక్యూరిటీ కావాలంటున్నాడు. అంటే ఇంకొక అడుగు ముందుకేస్తే రేపు మాపో నాకు ముఖ్యమంత్రిగా నాకు ఏదో ఫెసిలిటీస్ ఇస్తారో అటువంటి ఫెసిలిటీస్ కావాలని అడిగినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఆయన ఒక మానసిక స్థితి. ఈరోజు వాళ్ళ సిస్టర్ షర్మిలా గారు చెప్తా ఉన్నారు,
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి మీద నాకు ఆందోళనగా ఉందని చెప్పని ఈరోజు తోడబుట్టిన చెల్లి, రక్తం పంచుకుపుట్టిన చెల్లి ఆమె చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి ఒక ఫోబియా పట్టుకుంది, అందుకే ఆయనకు ఒక అద్దం పంపించాను, అద్దంలో ముఖం చూసుకో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆమె చెప్తే ఇది ఈరోజు మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రతి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎక్కడో ఏదో చిన్న జరిగితే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పరిపాలన మొదలయ్యి 2 months కంప్లీట్ కాల, అప్పుడే ఢిల్లీలో ధర్నా చేశాడు, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలంటా ఉన్నాడు, మొత్తం ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడతా ఉన్నాడు. మాట్లాడితే ఇంతమంది హత్యకు గురి కాబడ్డారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఏంటంటా ఉన్నారు. డైరెక్ట్గా మన డిపార్ట్మెంట్లో అడిగారు, హోమ్ మినిస్టర్ అడిగింది, మొత్తం అందరూ కూడా అడిగారు, ఏమయ్యా నిజంగా ఇంతమంది గారు చనిపోతే ఎవరు చనిపోయారు, వాళ్ళ పేర్లు ఏమైనా ఎంక్వైరీ చేస్తామంటే ఆ పేర్లు మీకు తెలుసు కదా అంటాడు, పేర్లు ఎవరు. ఇట్లా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలు కూడా అబాస్ పాలు చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక విశాఖపట్నానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత, ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా చెప్పారు ఆయన స్వయంగా, నాకు ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంది, ప్రత్యేకించి విశాఖపట్నం అంటే నాకు చాలా ఒక మానస పుత్రిక, నాకు దాని మీద నాకు ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి. అందుకే మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నా కాన్స్టిట్యున్సీ కుప్ప వెళ్ళి నాకు అత్యంత ఇష్టమైన విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం పట్ల నాకున్న కమిట్మెంట్ ఏంటో చెప్పడం కోసమే నా ఫస్ట్ టూరు విశాఖపట్నం పెట్టుకున్నా అని చెప్పని చెప్పడం జరిగింది. మనకి త్వరలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్టార్ట్ కాబోతూ ఉంది. విశాఖపట్నం నగరానికి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్న అతి ముఖ్యమైన ప్రాంతం ఏదైతే భీమిలి నియోజకవర్గం ఉందో, ఆ భీమిలి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు కూడా తయారు చేయమని చెప్పని ఆ రోజు జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, జీఎంసీ కమిషనర్ గారికి, విఎంఆర్డీఏ ఇతర అధికారులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి విశాఖపట్నానికి త్వరలో మెట్రో ఏదైతే ఎన్నో ఏళ్ల మించింది కళ, అటువంటి మెట్రోకి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. త్వరలోనే మెట్రో రాబోతూ ఉంది. దాంతోపాటు ఒక 12 ఫ్లైఓవర్స్ నగరానికి ఈరోజు ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య, దాని మీద కూడా ఈరోజు ఆ కన్సల్టెంట్లు స్టడీ చేశారు. ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఆ జంక్షన్స్ ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా ఫ్లైఓవర్స్కి, దాంతోపాటు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫేజ్ 1 మొత్తం విశాఖపట్నం నుంచి అక్కడి దాకా కూడా ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది ఒకటి చేయాలనేది. దాంతోపాటు ప్రధానంగా బీచ్ రోడ్డు విశాఖపట్నం నుంచి భోగాపురం దాకా కూడా బీచ్ రోడ్డు 6 lanes బీచ్ రోడ్డు చేసి దాన్ని ఒకటి డెవలప్ చేయాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఏదైతే 2019-24 మధ్య వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్న నాయకులు ఆ రోజు ఇన్ఛార్జీలకు కానీ లేకపోతే ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళు ఈ విశాఖపట్నం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఏదో పేరుకి విశాఖపట్నం రాజధాని అన్నారు కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాల. ఒక ఇటుకరాయి తీసి ఈ పక్క నుంచి పక్క పట్ల, ఒక తట్టెడు మట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళా. అటువంటి వైఎస్ఆర్ పార్టీ చేయకపోగా ఉన్న ప్లాన్స్ కూడా అస్తవ్యస్తం చేసింది. ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ అవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి ఎక్కడైతే భూములు తీసుకున్నారో అటువంటి చోట్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఆ మాస్టర్ ప్లాన్ కూడా అనకొండలాగా మెలకలు తిప్పుతూ దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదైతే అధికారులు అంత ముందు తయారు చేశారో ఆ మాస్టర్ ప్లాన్ అంతా కూడా వాళ్ళ ఇష్టానుసారం దాన్ని మార్చేసి దాన్ని అస్తవ్యస్తం చేసి దాన్ని చేయడం జరిగింది. అందుకే మన అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ చెప్పడం జరిగింది, త్వరలో ఏదైతే ఈ విశాఖపట్నం మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ స్టడీ చేసి వాటిని అన్నీ కూడా సరి చేసి కొత్త మాస్టర్ ప్లాన్స్ మళ్ళీ తయారు చేయబోతా ఉన్నాం. ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా దాంట్లో ప్రధానంగా చాలా చోట్ల రోడ్లు వైండింగ్ చేయాలి. ముఖ్యంగా నేను రిప్రజెంట్ చేస్తున్న భీమిలి నియోజకవర్గం ఉంది. భీమిలి నియోజకవర్గం, భీమిలి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, కానీ అక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మొన్న కూడా నేను అక్కడ జోనల్ కమిషనర్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది, భీమిలికి సంబంధించిన ప్రధాన రహదారులు వైండింగ్ కూడా చేయబోతా ఉన్నాం. అలాగే భీమిలి బీచ్ రోడ్డు వైండింగ్ చేయబోతా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రజలు దీని మీద కొంత రాజకీయం చేసి వైండింగ్ చేస్తే కొంతమందికి నష్టం జరుగుద్ది, వాళ్ళ ఏదో షాప్ పోతుంది, లేకపోతే వాళ్ళ నివాసం పోతుంది, ఇవన్నీ చెప్పి కొంత ఇబ్బంది పెట్టాలని కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్పాం, డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్.
దాన్ని మనం ఆపటానికి వీల్లేదు. ఎవరైతే ఈ వైండింగ్ వల్ల కొంతమందికి నష్టం జరుగుద్దో వాళ్ళకి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకి కాంపన్సేట్ చేసేదానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి షాప్ పోతే దానికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి నివాసం పోతే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, టీడీఆర్ ఇవ్వటమా, లేదు వాళ్ళకి ఏదైనా హౌస్ టు హౌస్ ఇవ్వటమా, లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ అలాట్ చేయటమా, లేకపోతే ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వాళ్ళని అందరూ కూడా ఒప్పించి ఆ తర్వాత వైండింగ్ చేస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నేను మీకు గతంలో చెప్పానో వైజాగ్ ఫైల్స్ ఈరోజు అతి ముఖ్యమైన దీని మీద నిన్న క్యాబినెట్లో కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ విశాఖపట్నంలో భూములకు సంబంధించి ఏదైతే గతంలో స్కామ్ జరిగాయని చెప్పామో దీంట్లో సాక్షాత్తు రాష్ట్ర మంత్రులకు సంబంధం ఉంది, అలాగే ఇన్ఛార్జీలుగా ఉన్న పెద్దలకు సంబంధం ఉంది, ఉన్నత స్థాయి అధికారులకు సంబంధం ఉంది, ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో, మాజీ చీఫ్ సెక్రటరీ స్థాయిలో, అలాగే రాష్ట్రాల మంత్రులతో వీళ్ళందరితో ఎంతోమందికి సంబంధాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా తయారు చేస్తూ ఉన్నాం. మీకు ఆ రోజు చెప్పినట్టుగా దాని మీద ఆల్రెడీ కొన్ని మీకు ఇప్పటికే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. వీటన్నిటి మీద డీటెయిల్డ్గా మొత్తం 2 లక్షల అడుగులు ఒక వ్యక్తి ఈ విశాఖపట్నం భీమిలి మధ్య రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయాలు కూడా మీకు తెలుసు. అవన్నీ కూడా విత్ సర్వే నెంబర్స్, విత్ ఎక్స్టెంటు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ త్వరలోనే మీకు ఇవ్వబోతూ ఉన్నాం. ఇవే కాకుండా జరాయితీ భూములతో పాటు గవర్నమెంట్ డీఫామ్ పట్టాలు ఎంతో ఒక లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన ఈ డీఫామ్ పట్టాలకు సంబంధించిన ల్యాండ్స్ కూడా మరి రకరకాల అధికారులు, రకరకాల స్థాయిలో ఉన్న ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ ముందే ఈ తెలుసుకొని ఇట్లా వస్తుందనే విషయంతో దాని మీద కూడా రకరకాలుగా వాటిని అడ్వాంటేజ్ తీసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా నిజమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయటం, అలాగే ఈ విధంగా ప్రభుత్వంలో పదవి లేకపోతే వాళ్ళ హోదా ఉపయోగించుకొని ఈ షార్ట్ కట్లో బెనిఫిట్ పొందాలనుకున్న వాళ్ళందరికీ తగిన పనిష్మెంట్ కూడా ఇచ్చే విధంగా అన్ని చర్యలు ఉంటాయని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. వైజాగ్ సంబంధించిన మాస్టర్ ప్లాన్స్, రోడ్లు కానీ లేకపోతే బ్యూటిఫికేషన్స్ కానీ, ఐటీ కానీ, టూరిజం కానీ, వీటితో పాటు ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు కానీ ఇవన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నం మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తోటి దీనికి ఒక స్పెషల్ రివ్యూ కూడా పెడతానన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీని మీద కోడ్ ఉంది కాబట్టి అధికారులు కూడా కలిసే అవకాశం లేదు. ఈ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే విశాఖపట్నం సంబంధించిన ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా పెట్టి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తారని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ ఇద్దరు కూడా మా భీమిలి నియోజకవర్గంలో పివి అలాగే మంగమ్మ ఇద్దరు కూడా కార్పొరేటర్లు మన స్టాండింగ్ కమిటీలో అత్యధిక మెజారిటీ ఇద్దరు కూడా గెలిచారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీకి చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి స్టాండింగ్ కమిటీలో 10కి 10 మొత్తం కూడా ఈరోజు కూటమి కైవసం చేసుకోవటం చాలా సుపరిణామం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కార్పొరేషన్లో పరిపాలనా పరంగా కూడా ఒక వేగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడో ఉండాలి సార్. ఎప్పుడో ఉండాలి సార్. వీళ్ళందరూ బాధ్యత తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.